పిచ్చోడి చేతిలో రాయి. ఆ రాయి ఎటు వేస్తున్నారో వాడికే తెలియదు. మన నోట్లోని మాటలు పిచ్చోడి చేతిలో రాయిలు. ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు. మన తలలోని తలపులు పిచ్చోడి చేతిలోని రాళ్ళు. అది ఏం తలుపు, ఏం ఆలోచిస్తున్నామో తెలియదు మనకి. రామచంద్ర, ధ్యానం చేస్తే వస్తాయి కదా పిచ్చోడు పిచ్చి పోగొట్టుకోవడానికి. ధ్యానం చేయకపోతే పిచ్చోడుగానే ఉన్నాడు. కూడని మాట మాట్లాడుతూ, నోట్లో పెట్టుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటూ, కూడని ఆలోచిస్తూ, రామచంద్ర అదేం జీవితం? నరకం అనుభవిస్తూ నరకాన్ని ప్రసాదిస్తున్నాడు అందరికీ. ఆ తల్లి అంటే ఆ తండ్రి అంతే. ఇంట్లో ప్రతి తండ్రి ఇంట్లో నరకం అనిపిస్తున్నారు, పిల్లలకి నరకాన్ని అందిస్తున్నారు. ఎందుకంటే ధ్యానం లేదు, మాంసం ఉంది ఇంట్లో. ఒక పక్కన ధ్యానం లేదు, రెండో పక్కన మాంసం ఉంది. ఇంకెలా ఉంటుంది ఆ ఇల్లు? ఇంట్లో ధ్యానం లేదు, ఇంట్లో మాంసం ఉంది. ఆ తండ్రి ఒక తండ్రినా? వాళ్ళ ఇంట్లో పెద్దలా రామచంద్ర? వాళ్ళు ఎలా పెద్దలు అవుతారు? ధ్యానం లేని వాళ్ళు, కోళ్ళు మేకలు తినే వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెద్దలా? వాళ్ళ పిల్లల్ని పుట్టించి పెంచేది. ఏం పెంచుతారు వాళ్ళు? ఏ ఇంట్లో అయితే ధ్యానం ఉంటుందో, అహింస ఉంటుందో, ఆ ఇల్లే సరైన ఇల్లు, ఆ కుటుంబమే సరైన కుటుంబము, ఆ ఇంట్లో పుట్టిన పిల్లలే సరైన పిల్లలుగా పెరుగుతారు. ధ్యానం లేని మనుషులు పైకి పటారం, లోన లోటారం, ఊపరి శరీరాన్ని అందరు పరేషాన్ని. రోడ్డు మీద కలుసుకుని బాగున్నాను అంటారు. ఇంటికి వెళ్ళిన ఏం బాబు, నా బొంద బాబు అంటారు. పైన పటారం, లోన లోటారం, ఊపరి శరీరాన్ని అందరు పరేషాన్ని. ఎందుకంటే ధ్యానం లేదు, పైగా మాంసం ఉంది.